వాలంటీర్ అయినటువంటి విశాఖ సేవలో కొనసాగుతూ ఈ చక్కటి అనుభవాన్ని, ఈ చక్కటి ఏర్పాటును మన కొరకు ఏర్పాటు చేసినందుకు మరి మొదటిగా మా బామర్తి విశాఖకి వందనాలు చేసుకున్నాను. అలాగే నేను చేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని సేవకులకు వందనాలు చేసుకున్నాను. అన్నింటిగా నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒక విషయం మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి. మొన్న 6వ తేదీన కార్యక్రమం జరిగింది ఒక ప్రాంతంలో. అది ఎక్కడ జరిగిందో అందరికి తెలుసు. ఆనందరావు గారి యొక్క పరిచర్యలో ఆటోనగర్ ఎవరని మురళీనగర్లో జరిగింది. మొహమాటం లేకుండా అక్కడికి ఎవరెవరైతే లేరో లేచి ఉంచారు. ఇందులో మొహమాటం ఏం లేదు. ఇది తొక్కుడు బిళ్ళ అటు కాదు, ఇది నీ బిళ్ళ, ఇది నా బిళ్ళ, ఇది పక్కోడు బిళ్ళ అంటానికి కాదు. మొహమాటం ఏం లేదు. దయచేసి ఎవరైనా సరే, పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, నన్ను చెప్పమంటారా మీరు లేచి కూర్చుంటారు. కొంచెం వాయిస్లో నన్ను చెప్పమంటారా మీరు లేచి కూర్చుంటారు. మీరు లేచి నుంచుంటే మీరు గౌరవం, మీరు క్షమించబడిన వాళ్ళు అవుతారు. లేదు అంటే ఎప్పటికీ మీరు సంఘ ద్రోహులుగానే మిగిలిపోతారు. ఎందుకంటే ఇక్కడేం జరుగుతుందో అని ఇక్కడ చూద్దాం, అక్కడేం జరుగుతుందో అని చెప్పి అక్కడ చూద్దాం, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుంది. జరగాల్సిందే జరుగుతుంది. అక్కడ నామినేషనే, ఇక్కడ నామినేషనే, అక్కడ ఎలక్షన్లే, ఇక్కడ ఎలక్షన్లే, అక్కడ పెద్దరికమే, ఇక్కడ పెద్దరికమే. కానీ మీ మనస్సాక్షి తెలుసు ఎవరు వెళ్ళారో ఎవరు వెళ్ళలేదో. దయచేసి ఇప్పుడు వెళ్తే వెళ్ళారు. ఇక పైన మన దైవ స్వరూపిలో సహవాసంలో నమ్మకంగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు మరలా ఎప్పటికెక్కడికి వెళ్ళకండి. అటో గంతు ఇటో గంతు ఏకండి. ఏం చెప్పాలంటే శ్రీధర్ గారు నేను చెప్పాలి. కొడుకేడి రాజేష్ ఏడి రమ్మాను. మరి రాజేష్ వస్తే నేను మాట్లాడతాను కదా. కాదన్నా, నా కొడుకు వస్తే నేను మాట్లాడతాను కదా. నువ్వు కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మంచిది. మరి ఏది ఏమైనా ఈ విధంగా మనకి సహవాసం ఇలా దేవుని యొక్క సేవకుల సమక్షంలో ముందు కొనసాగుతుందంటే అది మన పెద్దవారి యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదం. దయతో గమనించండి. ఎవరిని ప్రత్యేకంగా నేను మాట్లాడలేదు, వ్యత్యాసించి మాట్లాడలేదు. ఈరోజు మనందరం కడుపు నిండా అన్ని మెతుకులు, ఎన్ని మెతుకులు, గుప్పుడు మెతుకులు తినగలుగుతున్నామంటే దైవ స్వరూపి ప్లాట్ఫామ్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీరు అక్కడ ఉండవచ్చు, మేము ఎక్కడ ఉండవచ్చు, ఎవరు ఎక్కడున్నా కానీ అందరూ ఒక తల్లి బిడ్డలు, అందరూ ఒక రక్త సంబంధికులు, మనందరం ఒక గూటి పక్షులు. కనుక ఎవరెవరు వేరే వేరే కాదు. అన్నీ ఒక గూటి పక్షులు ఎలాగైతే సంతోషంతో కేరింతలాడుతూ ఉంటాయో మనం ఎప్పటికీ కూడా అలాగనే ఉండాలని నా ఆశ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు.
ఓ మాట అడుగుతాను కదా, ఈరోజు సేవలో కూర్చున్నటువంటి మనందరం వెనకతల బలమైన సాక్ష్యం లేకుండా ఎవరో రాలేదు. అలాంటి పరిస్థితుల్లో మన సహవాసంలో అడుగు పెట్టినప్పుడు ఒకసారి మన మనస్సాక్ష్యం క్వశ్చన్ చేస్తే, నువ్వు సహవాసంలోకి ఎందుకు వచ్చావు? నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? ఎలాంటి ఇబ్బందితో వచ్చావు? ఏ సమస్యతో వచ్చావు? ఎలాంటి వేళలో ఎలాంటి పరిష్కారం కొరకు సమాధానం దొరక్క సమాధానం కొరకు నీ ఆత్మీయ దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చావని మన మనస్సాక్షిని క్వశ్చన్ చేస్తే అది చక్కగా జవాబు చెప్తుంది. ఏమని జవాబు చెప్తుందంటే, నాయన నువ్వు చచ్చిపోవలసిన వాడు రా. ఎవరు? నువ్వు చచ్చిపోవలసిన వాడు. కానీ ఆ రోజున నీవు నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నీపై చూపించినటువంటి ఆ క్షణం, ఆ దయాభిక్ష ఏదైతే ఉందో, ఆ దయాభిక్షే ఈ రోజున నిన్ను భిక్షాటన చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగా. అంతే కదండి. ఆ రోజు ఆత్మీయ తండ్రి నీకు పెట్టినటువంటి దయాభిక్ష ఏదైతే ఉందో, ఆ భిక్ష ఈ రోజున నిన్ను గొప్పవాడుగా చేసింది. ఆ రోజున ఆయన ఆత్మీయ తండ్రి గారు సంవత్సరమే ఆయన కడుపును పెట్టుకొని నిన్ను, 2 సంవత్సరాలే కడుపును పెట్టుకొని నిన్ను, 3 సంవత్సరాలే కడుపును పెట్టుకొని నిన్ను తీర్చిదిద్ది నీ కుటుంబాన్ని ఒక స్థితికి తీసుకొచ్చి, ఒకవేళ అది ఏ పరిస్థితిలోనే, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, చావు బతుకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరి ద్వారా పలానా దగ్గర పలానా దేవుని సేవకుడు ఉన్నాడు, మీరు అక్కడ వెళితే మీరు బాగుపడతారు, మీరు రక్షించబడతారు, మీ శ్రమ నుంచి విడిపించబడతారు. ఆ సేవకుడు దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు కాబట్టి నీవు కూడా వెళ్తే ఆ సేవకుడు ద్వారా నీవు కూడా రక్షించబడతావని ఎవరో ఒకరి ద్వారా నీవు విన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి నీవు నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళావు. అలా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన త్రోసి వెళ్ళేదే, నా దగ్గర రావద్దని చెప్పలేదే, నాకు అవసరం లేదని చెప్పలేదే, నిన్ను బాగు చేయలేదని చెప్పలేదే. ఏ కష్టమైనా తాను వండుకున్నటువంటి అన్నం కుండలో నీకు ఒక ముద్ద పెట్టాడు. తాను ఏ కూర తింటే నీకు ఆ కూర వేశాడు, చారు పోసుకుంటే చారే ఇచ్చాడు, పచ్చడి వేస్తే పచ్చడే ఇచ్చాడు. ఆయన ఏది తింటే అది నీకు ఒక సొంత కొడుకులా నీకు ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు దానికి నువ్వు ఏమి తీసుకొచ్చి నీ ఆత్మీయ తండ్రి దగ్గర కూర్చుంటే నీ రుణం తెరుతుందా? దేవుని కాసేపు పక్కన పెడితే నీ ఆత్మీయ తండ్రి యొక్క రుణాన్ని తీర్చాలంటే నువ్వు ఎంత తీసుకొచ్చి ఆత్మీయ తండ్రి దగ్గర కాళ్ళు పట్టుకుంటే నీ రుణం తీరుతుంది. అలాంటి చౌపతికి రోజున తెల్లబొడ ముక్కులు వేసుకున్న తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, ఓ 10 మంది సంఘం అయిన తర్వాత, విశ్వాసులు అయిన తర్వాత, 4 సేవకులు అయిన తర్వాత, ఓ చిన్నపాటి బుల్లి కారు కొనుక్కున్న తర్వాత నీ స్థితి, నీ మాటలు, నీ ఆరాటం, నీ పోరాటం ఎక్కడికి వెళ్తుంది? ఏం సాధిద్దామని, ఏం పొందుకుందామని, ఏం మిగుల్చుకుందామని, ఏం తీసుకెళ్దామని. శాంసోనయ్య గారు ఎంతో కష్టపడ్డారు. ఏమన్నా తీసుకెళ్ళారా? ఏమన్నా తీసుకెళ్ళారా? ఒక పుల్ల అయినా పట్టుకెళ్ళారా? ఏది పట్టుకెళ్ళలేదు. ఆయన ప్రయాసం చూస్తే అంతంత ప్రయాసం కాదు. శాంసోనయ్య గారే కాదు, అంతకుముందు వారే ఆత్మీయ తల్లిదండ్రులు అజరేయ గారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, ఏలి తాతయ్య గారు కావచ్చు, సమీర్ తాతయ్య గారు కావచ్చు, లాజరుసాయి గారు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు ఏమీ పట్టుకెళ్ళలేదు. మనకు మిగిల్చింది ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆత్మీయతనే మనకు విడిచిపెట్టి వెళ్ళారు. కాబట్టి ఆ ఆత్మీయత వారసత్వం, అదే వారసత్వం మనకి, అదే వారసత్వం. దాన్ని గనక అసలు కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు ఆత్మీయ తండ్రికి లోబడి ఉండటమే కృతజ్ఞత. కనిపించిన దేవుడిని ఎలా ప్రేమిస్తావు? కనిపిస్తూ ఉన్నటువంటి సేవకుడిని ప్రేమించలే మనసు నీకు ఉన్నప్పుడు కనిపించలేని దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు? అసలు ఈ రోజున సహవాసంలో కలతలు ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క స్టాండర్డ్సే
ఆత్మీయ తండ్రి, శిష్యుడు. మన సహవాస లింక్ ఏంటి? ఆత్మీయ తండ్రి, శిష్యుడు. ఆ శిష్యుడు మరొక శిష్యుడికి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రికి మరొక శిష్యుడు, ఆత్మీయ తండ్రి మరొక శిష్యుడు. ఆ తెగలో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది ఈ రోజు కూడా ఈ స్థాయికి వస్తుంది. కానీ పెద్దవాడిని మాత్రం మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో సహవాసం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళకి మిషన్ ఉంది, వాళ్ళకి విషన్ ఉంది. వాళ్ళకి మిషన్ ఉందో విషన్ ఉందో తర్వాత సంగతి. మనకంటూ అన్నయ్య చెప్పినట్టు మనకంటూ ఒక విషన్ ఉంది, మనకంటూ ఒక మిషన్ ఉంది. ఆ మినిస్ట్రీని కొనసాగింపు చేయాలంటే దాన్ని కంపల్సరీగా యూనిటీ కావాలి. యూనిటీ లేకపోతే అవుతుంది. యూనిటీ అంటే ఏంటి? యూనిటీ అంటే ఏంటంటే సంసోనయ్య గారి బృందం, యూనిటీ అంటే ఏలియా గారి బృందం కాదా? యూనిటీ అంటే దానియేలు గారి బృందం, యూనిటీ అంటే మేము మోసే గారి బృందం, యూనిటీ అంటే మేము చక్కిపిల్ల అనే బృందం, లేకపోతే మా డాడీ అబ్రామయ్య గారి బృందం. ఇలా కాదు, బృందాలు కాదు, బృందం కాదు. ఇవన్నీ ఏకంగా కూడున్నాం మనం. ఇలా ఒకటై ఇక్కడ ఉండడం కాదు, ఈ కలవాలి. ఏవి? మనసులు కలవాలి. మనసులు కలిస్తేనే కుటుంబాలు బాగుపడతాయి, మనసులు కలిస్తేనే సహవాసం బాగుపడుతుంది, మనసులు కలిస్తేనే అన్నీ బాగుపడతాయి. వాడితో ఎందుకు చెప్పాలి, వీడితో ఎందుకు చెప్పాలి, వాడికి చెప్తే నాకేంటంట, వీడికి చెప్తే నాకేంటంట. శాంసన్ అయ్య గారు కానీ ఆ రోజులో ఉన్న పెద్దలందరూ ఏమన్నా అయ్యారు, ఏ విషయమైనా చక్కగా పంచుకునేవాడు. వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కూర్చున్నప్పుడు ఏంటి సుందరంగా ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమో అని వ్యక్తిగతంగా పంచుకొని వాళ్ళ మనోభావాలు తెలుసుకుని వారిని ఎక్కడ పెట్టాలో, ఎలా తీసుకెళ్ళాలో, ఏది చేస్తే మంచి నుంచి వాళ్ళకి అలాంటి పదవులు ఇచ్చి, వాళ్ళకి పర్వతులు ఇచ్చి వాళ్ళ వెనకతులు చేసుకునేవాడు. ఎందుకంటే నేను చిన్నవాడినే, కానీ ఆ రోజు అంబాస్ ఉండేది, ఆ కారులో ఆయన్ని డ్రైవ్ చేసుకుంటూ తిరిగేవాడిని. ప్రతిదీ గమనిస్తూ ఉండేవాడిని. ఏమండి, ఆ రోజు దగ్గర 100 ట్యూబ్ లైట్లు కట్టేవాడిని. మీటింగ్లకి జనరేటర్ పెట్టేవాడిని, సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని. బిషపాజరీ స్కూల్లో నేను ఒక్కడినే సౌండ్ సిస్టమ్ పెట్టి, ఆర్కెస్ట్రా పెట్టి 1 సంవత్సరం మీటింగ్ నడిపించినటువంటి ప్రయాస శాంసన్ అయ్య గారి ప్రయాస అంత ఎంత ప్రయాస. అలాంటి సేవా పరిచయం నుంచి ఈరోజు ఆయన దాటిపోయినా కానీ ఆయన నియమంలో నడుస్తూ ఉన్నాను కాబట్టి ఈ స్థాయికి రాగలిగాను. కనుక నేను ఇక్కడ కూర్చున్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే, మొదటగా మీరు పెట్టాల్సిన దృష్టి అంతా మీ సేవ పరిచయం మీద పెట్టండి. ఆడేటి పోతున్నాడు, ఈడేటి పోతున్నాడు, ఆడేం తింటున్నాడు, ఈడేం తింటున్నాడు, ఆడేం మెసేజ్ పెట్టాడు, వీడికి ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఆడేం మెసేజ్ పెట్టాడు, వీడికి ఎలా అపోజిషన్లో మాట్లాడాలి. ఇది కాదు. మనందరూ సేవకులు కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది సీనియర్ ఎలాగో సేవ మీద దృష్టి పెడతారు. మా డాడీ అనగా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అనగా అందరూ సీనియర్లు కాబట్టి వాళ్ళు దృష్టి పెడతారు. ఏమంటే ఇప్పుడు కొత్తగా లేచినటువంటి గులుగులు అడుగులు వేసుకుంటూ లెగుస్తున్నారు చూసారా? ఈ ఆరాటం పోరాటం అంటే వీళ్ళ సొమ్మేదో తీసుకుపోతున్నట్టు, వీళ్ళ ఇంట్లో ఏదో మనం దొంగిలించేస్తున్నట్టు, వీళ్ళకి ఏదో నష్టం జరిగిపోతున్నట్టు, వీళ్ళకి ఏదో ప్రమాదం జరిగిపోతున్నట్టు, ఏదో సహవాసులు పెద్దోళ్ళు ఏదో ఆలోచన చేస్తూ ఒక మెసేజ్ పెడితే దానికి 100 మంది పిల్లకాయలు, 100 మంది కౌంటర్లు. దయచేసి ఏదన్నా మెసేజ్లు గ్రూప్లో వస్తే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ మెసేజ్ ఎందుకు పెట్టారని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు క్వశ్చన్ చేయగలిగితే చేస్తారు, క్వశ్చన్ చేయలేదా లిమిట్ వదిలేయండి, దానికి ఆన్సర్ లేదు. ఒకవేళ పెట్టినటువంటి మెసేజ్కి ఆన్సర్ లేదా, ఆ కింద ఎవరో
నాలాంటి ఉన్నాయి కూడా ఫోన్ నెంబర్ ఇస్తాడు కదా, ఆడికి ఫోన్ చేయి. ఎందుకని అబ్బాయి ఫోన్ నెంబర్ పెట్టావు, నీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి నాతో చెప్పరా, పర్సనల్గా మనతో మాట్లాడుకుందాం అని చెప్పి అలా మాట్లాడుకుని ఇబ్బందుల్ని అరికడితే మంచిది. ఇబ్బందుల్ని అరికడితే మంచిది. కనుక ఏవి కూడా తొందరపడి అపార్థం చేసుకోవద్దు. మొదటిది, ఏదైనా కానీ పాజిటివ్ వైపుతో తీసుకోవడానికి ప్రయత్నించండి, కానీ నెగిటివ్ వైపుతో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా పాజిటివ్ వైపుతో మనం తీసుకుంటేనే అది ఏదైనా కానీ అనుకూలంగా వెళ్తుంది. దాంట్లో నెగిటివ్ వైబ్స్ వచ్చాయా ఎప్పటికైనా ఇబ్బంది జరుగుతుంది. కనుక నేను చెప్పాల్సింది ఏంటంటే 2006లో నా తండ్రి శాంసోనయ్య గారు దాటిపోయారు. ఆయన దాటిపోయిన దగ్గర నుంచి సంఘాన్ని ఎలా కట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నాను నేను, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నాను నేను, నా తండ్రి ఇంటి కుటుంబాన్ని ఎలా కట్టాలన్న ప్రయత్నాల్లో ఉన్నాను నేను. అలాంటి ప్రయత్నాల్లో ఉండి వాటిని సాధించాను. శాంసోనయ్య గారు దాటిపోయిన తర్వాత 2 ఆడపిల్లలకి 2 మగపిల్లలకి పెళ్లి చేయాల్సి వచ్చింది. తల్లిని వెంట వేసుకుని 4 పిల్లలు పెళ్లి చేశాను. తల్లిని వెంట పెట్టుకుని అన్నదమ్ములిద్దరికి చర్చిలు కట్టిపెట్టి వారి సేవలు స్థిరపరిచాను. తల్లిని వెంట పెట్టుకుని ఈరోజు నా సంఘాన్ని పికప్ చేసుకున్నాను. ఈరోజు శాంసోనయ్య గారు దాటిపోయిన తర్వాత 150-200 మంది అయిన సంఘం ఈరోజు దరిదాపు 600 నుంచి 800 సుమారు 1000 లోపు సంఘంగా ఈరోజు అంచులంచులుగా స్థిరపడింది. సంఘాన్ని పికప్ చేసుకోగలిగాను. దేనివల్ల పికప్ చేసుకోగలిగాను? మీరందరూ పెట్టే మెసేజ్లు చూసా, మీరందరూ పెట్టేటువంటి చాట్ చూసా. దేన్ని చూసి నేను సేవను పికప్ చేసుకోగలిగానంటే కేవలం నా తండ్రి నడిచిన బాటను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఈరోజు ఎలా నడవాలో చూసుకున్నాను, ఆ పద్ధతిలో నడిచాను. కానీ అరే మా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేయట్లేదు కాబట్టి ఆయన దగ్గర విడుదల రావట్లేదని చెప్పి ఇంకొక సేవకుడి దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గర 4 రోజులు ఉన్న తర్వాత అక్కడ విడుదల రావట్లేదు ఇంకొకటి దగ్గరికి వెళ్దాం. అక్కడ 4 రోజులు ఉన్న తర్వాత అక్కడ విడుదల రావట్లేదు ఇంకొకటి దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా నీ 10వ వంతు ఒకటి అక్కడ కట్టాలి. ఈయన దగ్గరికి వెళ్తే ఈయన కట్టాలి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కట్టాలి. వచ్చే 100 రూపాయలు 4 వదలు తినేది. అసలు దశంభాగం 10వ వంతు ఒకటే, 10వ వంతులు లేవు. 10 వంతులు ఉన్నాయి కదా, 10వ వంతు 10% అంతే. కానీ ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పటికీ ఎక్కడ విడుదల రావట్లేదు, అక్కడికి వెళ్ళి అక్కడ రావట్లేదు, ఇక్కడికి వెళ్ళినోడు ఊరుకుంటామా? ఈ అయ్యగారి గురించి అక్కడ చెప్తాం, ఆ అయ్యగారి గురించి ఇంకోటి చెప్తాం, అక్కడ గురించి ఇంకోటి చెప్తాం. ఇదంతా దేనికి? పెద్దవాళ్ళని కేవలం మనమే అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. మనం సేవలో మీరు సీనియర్లు కావచ్చు, కానీ నేను నాతోటి పిల్లలు అంటే నేను ఒక పాస్టర్ గారి అబ్బాయిగా నేను సేవకుల పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే, విమర్శించడానికి ప్రయత్నించకండి. ఎవరిని కూడా ఎవరి లోపాలు ఎత్తి చూపించకండి, ఎవరిని కూడా వ్యత్యాసంగా మాట్లాడకండి. దేవుడు మనకి ఏదైతే బాధ్యతను అప్పగించాడో ఆ యొక్క బాధ్యతను మనం తొలగించితే మనం ధన్యులు. అంతటి వారం కాకపోవచ్చు, కానీ తండ్రి మనపై పెట్టిన భారాన్ని మనం కాస్తంత బాధ్యతగా మోయగలిగితే అంతకంటే ధన్యత మరొకటి లేదు. ఎందుకంటే పాస్టర్ గారి అబ్బాయికి ఎక్కడ లేని పౌరుషాలు, పాస్టర్ గారి అబ్బాయి ఎక్కడ లేని అంత దరిద్రం ఎక్కడ ఉంటుందంటే పాస్టర్ కొడుకులోనూ పాస్టర్ పిల్లల్లోనూ ఉంటుంది. అందుకని ఈరోజు దేవుని సేవకుల యొక్క కుమారుడిని చెప్పేది ఏంటంటే, కొంచెం సమయాన్ని పాటించండి, ఓర్పుగా ఉండండి, ఓపికగా ఉండండి, సహనంగా ఉండండి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. నీకు సహాయం చేయాలని అనిపిస్తే సహాయం చేయి. ప్రార్థన సహాయమా, ధన సహాయమా, మాట సహాయమా చేయగలిగితే చేయి. కానీ దాన్ని వేరే రకరకాలకు తీసుకెళ్ళి మాకు మూలాలు తెలుసు. నిన్న 3 శుక్రవారాలు లేవు నాకేం తెలుస్తాయి మూలాలు, నాకేం తెలుసండి నా మూలాల సంగతి. నిన్న 3 శుక్రవారాలు లేవు తండ్రి నాకు ఏదైతే బాధ్యత తప్పు చెప్పాడో
దాన్ని కొనసాగించడానికి నేను ప్రయత్నాల్లో ఉన్నాను. నా ప్రయత్నం అంతా అదే, నేను అదే తుదముట్టిస్తున్నాను. కాబట్టి దేవుని సేవకులుగా ఎక్కడెక్కడికో వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి. మీ పరిచయం మీరు చేయండి, మీరు సేవ మీరు చేయండి. తల్లిదండ్రులు ఏం చేశారా, మన తాత ముత్తాతలు ఏం చేశారా, వాళ్ళ మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టు. కనుక అలాంటివన్నీ కొంచెం ప్రక్కన పెట్టి, విరోధ భావాలు కాకుండా, వ్యత్యాసాలకు తీసుకెళ్లకుండా మన యొక్క సహవాసాన్ని ఎప్పటికైనా ఒక యూనిట్గా మనం తీసుకెళ్ళాలని ఆలోచన కలిగిన వాళ్ళైనాను. కాబట్టి నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏమని క్వశ్చన్ చేస్తూ ఉన్నారంటే, మా నాన్న 40 సంవత్సరాల నుంచి ఇందులోనే సేవ చేశాడు, పిల్లలంగా మాకేమి గుర్తించారు కొంతమంది. మరి కొంతమంది ఏమో మేము 30 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాం, సహవాసంలో కనిపెట్టుకున్నాం, మరి మమ్మల్ని ఇప్పుడు గుర్తిస్తారు. చిన్న వాళ్ళు గుర్తిస్తున్నారు, నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు గుర్తిస్తున్నారు, మరి మాకు గుర్తింపు ఏది? మీకు ఫోన్ కాల్స్ రాలేదేమో, కానీ ఈ సహవాసం చీలికైన తర్వాత దరిదాపుగా చాలామంది ఫోన్ చేసి ఇదే క్వశ్చన్ అడిగారు. నేను వాళ్ళందరూ చెప్పిన సమాధానం ఒకటే, మీరు పదవులు చూడకండి, పరపతులు చూడకండి, దేవుని వైపు చూడండి, మీ పిలుపుని గుర్తెరగండి. మీరు ఏ కష్టంలో మీ ఆత్మీయ దగ్గరికి వచ్చారో ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుని ఆ పరిచయంలో ముందు కొనసాగండి. కానీ ఆ రోజు నాకు ఈ పదవి దక్కిద్దని చెప్పి మీరు మీ ఆత్మీయ దగ్గరికి రాలేదు. మీరు వచ్చిన తర్వాత దేవుడు మీకు ప్రేమించి మీకు స్థాయి ఇస్తున్నాడు, కాదంటలేదు. కానీ ఎవరైనా సరే, గట్టిగా చెప్తూ ఉన్నాను, ఎవరైనా సరే మీరు వచ్చినటువంటి దైవస్వరూపి సహవాసంలోకి దేవుని మొదటి అడుగు ఎలాంటి సమస్యతో పెట్టారో ఆ సమస్యను గుర్తు పెట్టుకునే మీ సేవను కొనసాగించగలిగితే మీరు బాధ్యత కలిగినటువంటి సేవకులు అవుతారు. దేవుడికి స్తోత్రం కాక. మరి నా ఇంత పెద్దవారు ఉన్నారు కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా బాధ కలిగించుంటే మన్నించమని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.